నమస్తే. పల్లెంకి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు 14 జూన్ మనం వీకెండ్ టాక్‌లో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఇలా అంటే ఈ వీక్‌లో జరిగిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఒకసారి మన ఒపీనియన్ చెప్దాము. ఓకే. ఇప్పుడు లేటెస్ట్‌గా స్టేట్‌లో ఏమైందంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయింది. ఈ వారం మొదట్లో 6 బెర్తులు ఖాళీగా ఉండే 3 చేసిండు. దగ్గర దగ్గర 18 నెలలు అయింది. ఇక ఎన్ని రోజులు నాకు ఖాళీగా ఉంటే అనుభవిస్తారు కదా నాయనని మొత్తుకుని వీళ్ళు పోయి ఏదో ఒకటి చేయరు అంటే 6 3 ఫిల్ చేసారు. సో 3 కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినామని ఒక కార్డు వేసుకోవడానికి ప్రయత్నం అయితే చేసారు. అయితే నాకు దీంట్లో కనపడేది ఏంటంటే ఇప్పుడు చేస్తే 6 చేయాలి మన వాళ్ళు అయితే 3 చేసి ఎందుకు చేసిరు అంటే ఇంకో 3 వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి గీయడానికి ఈ 3 ఎరేసారు అనుకుంటాను నేను. అది ఒక కారణము. ఈ 3 చిన్న చిన్న పదవులు ఇవన్నీ కార్మిక శాఖ అడక తినే శాఖలన్నీ వీళ్ళకి ఇచ్చేసి ప్రాధాన్యత లేని శాఖలన్నీ. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఈ వారం మొదట్లో సోమవారం రోజే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు అర్జెంటుగా. ఎందుకంటే ఎక్స్టెన్షన్ మినిస్టర్ ఎక్స్టెన్షన్ అనేది చేద్దామని అధిష్టానం పిలిచింది. అధిష్టానం పిలవడం తోటి నా పరిగెత్తుకుంటూ పోయిండు. పోయి ఏం చేసిండు, దాదాపు 2 రోజులు ఉన్నాడు, 2 నైట్లు ఉన్నాడు. ఎవరు కలిసిండంటే కేసీ వేణుగోపాల్ కలిసిండు, మల్లికార్జున ఖర్గే కలిసిండు, రాహుల్ గాంధీ కలవట్లేదు. మళ్ళీ ముఖం చాటేసిండు. రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో బిజీ ఉన్నాడు. సిద్ధరామయ్య డీకే శివకుమార్తో బిజీ ఉన్నాడు. అయితే మన ముఖ్యమంత్రి గారు ఏం చేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, నన్ను ఎందుకు రమ్మన్నారంటే మినిస్టర్ ఎక్స్పాన్షన్ కాదు, కర్ణాటకలో మళ్ళీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను మా రాష్ట్రంలో కులగణన చేసిన నీ అనుభవాలు వాళ్ళకి పంచుకోవాలని రమ్మన్నారు అని ఒక పెద్ద స్టోరీ వెళ్ళింది. ఏదో ఒకటి దాని మీద నేను మొత్తం పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏఐసిసికి. అందులో విలేకరులు వేసి అడిగితే ఏమన్నాడంటే, మీరు లేరు కదా సార్ ఫోటో అంటే, నేనే ఫోటో తీసేట్టు నా ఫోటో ఎట్టుంటుంది అంటాడు. ఎంత కామెడీ అంటే పిచ్చకుండా తెలుగు పిచ్చ ఎక్కుతలే కానీ ఎంత నిర్లజ్జగా బాధ్యత లేని ఒకటి పిల్లగాడి ఇటకారంగా మాట్లాడేది ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. అంటే ఈయన గొప్పతనం అంటే ఈయన ధైర్యం ఏంటంటే ఈయన ఎంత మూర్ఖుడు అనేది తెలియదు. అదే ఆయన ధైర్యం, ఆయన బలం, ఆయన గుండె బలం అదే. అయితే కులగణన ఒకటి విషయం చెప్తాను. కర్ణాటకలో కులగణని కర్ణాటక గవర్నమెంట్ వ్యతిరేకించింది. హైలైట్ ఏంటంటే ఎవరైతే కులగణన చేసిరో కాంగ్రెస్ వాళ్ళే వ్యతిరేకించారు. సిద్ధరామయ్య, డికే శివకుమార్ అందరూ వ్యతిరేకించారు. తెలంగాణలో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. పూర్తిగా చూద్దాము. పూర్తి కాదు అసలు వాళ్ళు చేయొద్దని, కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో చేయొద్దని, వాళ్ళు చేసిన వాడు దాన్ని బయట పెట్టొద్దని. అయితే ఇప్పుడు కూడా బయట పెట్టినాక ఏమైంది, ఈ డికే శివకుమార్, సిద్ధరామయ్య వీరు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గాల నెంబర్ తక్కువ వచ్చిందని ఇప్పుడు మళ్ళీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు. అంటే మళ్ళీ చేస్తే పెరుగుతారా? అయితే మళ్ళీ చేయాలని నిర్ణయం తీసుకున్నాక ఏమైందంటే సిద్ధరామయ్య ఏమంటాడంటే, నేను చేయమలేదు, ఇది మా గవర్నమెంట్ నిర్ణయం కాదు, కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం కానీ కర్ణాటక నిర్ణయం కాదు అంటాడు. అంటే కాంగ్రెస్ని ఒక పక్క వీళ్ళే ఇరకాటాలు పెడుతురు 100%, ఒక పక్క కులగణన అవసరం లేదు వాళ్ళే చెప్తారు. ఇంకా మన తెలంగాణకు వస్తే కులగణన చేసినాము, అందరు తిట్టిర్రు, మళ్ళీ మేము చేస్తామని చెప్పి రెండోసారి కూడా చేస్తామని చెప్పిండు బట్టి విక్రమార్క. ఏమైందో తెలియదు, ఎవరికి తెలియదు, చేసింది చెప్పిండు. ఈ లోపు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, మేమే చేస్తాం, జనాభా సెన్సెస్ తో పాటు కులగణన కూడా చేస్తామని. ఇక రాహుల్ గాంధీకి ఇంకొక అవకాశం లేకుండా చేద్దామని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక కార్డు వాడేసింది. కాంగ్రెస్ చేసింది అదే కదా, చేస్తున్నాం ఏదో చేసి మహాన్ వేసారు. అదే వాళ్ళు కూడా అదే పని చేస్తాము, దీంట్లో పెద్ద విషయం లేదని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేయాల్సిన జనాభా లెక్కలు 15 సంవత్సరాల తర్వాత చేస్తున్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు దాన్ని వీళ్ళకు ప్రతిపక్షాలకు ఒక విషయం మీద అందరు కలిసి రావడం అనేది ఒక పాయింట్ తీసుకున్నటువంటి మోడీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్లియర్గా మనం అర్థం చేసుకునేందంటే కులగణన అనేది ఒక ఫార్స్, మనల్ని పిచ్చోలు చేయడానికి కాంగ్రెస్ ఎత్తుకుంది, బీజేపీ కూడా ఎత్తుకుంది.
ఏదో నామకే అంతే డౌన్ చేయడానికి వీళ్ళంతా ఏకీకరణ జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకీకరణ జరుగుతున్నాయి, ఎట్లా తట్టుకోవాలి ఇదేద్దరే అనుకుంటే ఏం రాలేదు, అర్థమైంది. ఆ కాటు తీసిరు కాబట్టి మనం ఎత్తుకుందాం, అది ఎత్తుకొని చేస్తారు. సో కులగణన వల్ల ఒరిగేది ఎవ్వరికి ఏం లేదు, జీరో. అయితే అదే మిత్రం మనం ఏమంటే ఇందులో అంటే ఈ సబ్జెక్ట్ ఇది కాదు కానీ ఇట్లా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల అంటే వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ కనబడుతుంది. 5 సంవత్సరాలు లేటుగా కులగణన చేయడం వల్ల వచ్చే పరిణామాలు, దానికి ఉన్న ఎంత ఇబ్బంది, ప్రజల యొక్క ఇబ్బందులు ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నది ఇవాళ. కానీ వీళ్ళు ఈ పొలిటికల్ పూర్తిగా రాజకీయం చేసుకున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 జాతీయ పార్టీలు ఓన్లీ రాజకీయం మాత్రమే నిర్వహించేటటువంటి దేశం దరిద్రం అనుకుంటున్నాను నేను. వీళ్ళు దేశ భవిష్యత్తు ప్రణాళికలు ఏముంది, ఏం చేద్దాము, ఈ ప్రజలకు ఏం చేయాలి అనే ఆలోచన కాకుండా శంకమే కానీ. అవును, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడితే మనం అసలు టాపిక్ లో పోతే ఇందులోకి వస్తే ఈ ఎక్స్పాన్షన్ లో 3 ఇచ్చిన వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ SC STలు. అయితే ఎందుకు 3 ఎందుకు ఇచ్చారు అనేది నాకు పెద్ద క్వశ్చన్. నేను తర్వాత చూసి పరిణామాలు చూస్తే వీళ్ళు 3 ప్రకటించినాక, వీళ్ళ శాఖలు ప్రకటించినాక సుదర్శన్ రెడ్డి వర్గము చెట్టెక్కుతారు, రాజగోపాల్ రెడ్డి వర్గమేమో టవర్ ఎక్కుతారు, బీర్లాలయ్య బొంకనాలు కొడతాడు. అంటే ఇది ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా లాగా. అంటే ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో మాకు ఇయ్యలేదు అని వాళ్ళు మొత్తుకోవాలి, మొత్తుకుంటే జనంలో సానుభూతి రావాలి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఏం కాదు, జనాలు అంగీకరించాలి అనే ఒక గేమ్ ప్లాన్ ఉన్నట్టు నాకు కొడుతుంది. వాస్తవానికి నలుగురు అగ్రవర్ణాలే. అవును, రావాల్సిన వాళ్ళు అరువులు అంటే అరువులు ఎవరు, వాళ్ళే బతికించింది కాంగ్రెస్ పార్టీని. అవును కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదే అగ్రవర్ణాలు. సుదర్శన్ రెడ్డి, తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే రావు ప్రేమ్ సాగర్ రావు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, వరంగల్ ఇంకెవరు రాజేందర్ రెడ్డి, ఇంకెవరు సీనియర్ నాయకుడు. అయితే ఆయనకు DCC ఇస్తా అని చెప్పిండంట కేసీ వేణుగోపాల్. DCC ప్రెసిడెంట్ ఆయన. DCC ఆల్రెడీ కాదు, ఆయన మళ్ళీ ఇస్తాను. అరే ఎమ్మెల్యే DCC ఎందుకు, ఆబ్వియస్ ఉంటుంది. నాకేమొద్దు, ఎవరికైనా ఇష్టం అని చెప్పిందంట DCC. అంటే ఎరేయడంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తా అనేదాన్ని చర్చ కోసం ఉదాహరణకు చెప్తున్నాం అంటే. అయితే ఇంత లోగా ఆలోచన చేసేటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం, ఈ రాష్ట్ర నాయకత్వం, వీళ్ళు రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆలోచన చేస్తారని నేనైతే అనుకోను. వాళ్ళకి కళలో కూడా ఊహించరాలు. వీళ్ళకు ఎంతసేపటికి ఈ పూటకు మనకు జైలుకి ఏమొస్తున్నాయి అంటే పూట గడిపే వారమే, అంత ఏం లేదు. 100% ఇందులో ఎంత మాత్రం కూడా వీళ్ళకు నిజాయితీ లేదు, ఎంత అసమర్థులు అంటే ఇది మన కర్మ అనుకోవాలి. నా లెక్క ప్రకారం అయితే ఓకే, రాజగోపాల్ రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పదవి రావడం ఖాయము అని నాకు అనిపిస్తుంది. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఉందంట మిత్రమా. ఏంటంటే ఇమీడియట్ గా ఈయన ఢిల్లీలో ఉన్నప్పుడే బట్టిని రమ్మన్నారు. ఆయన బట్టి ఢిల్లీకి రమ్మంటే ఆయన బెంగళూరుకు పోయిండు. ఎవరు బట్టి విక్రమార్క బెంగళూరుకు పోయిండు. ఎవరిని కలవడానికి? DK శివకుమార్ కలవడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయే ముందు రోజు ఏం స్టేట్మెంట్ చేసినంటే, నేను మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్ పాల్గొనను, నేను పోటీ చేయను, ఇది నా చివరి ఎన్నిక, నేను ఇప్పటికి 7 సార్లు కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చిన, నాకు చాలా అనుభవం ఉంది అని ఒక స్టేట్మెంట్ వదిలిండు. దాని ఉద్దేశం ఏంటంటే, మీరు ఏం చేసుకున్నా గౌరవించుకుంటే ఇప్పుడే గౌరవించుకోరు అనేది. నాకేమన్నా గౌరవం చేయాలనుకుంటే ఇండికేషన్ ఇచ్చిండు అని ఆయన ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే అని కలిసిండు. ఈ బట్టి విక్రమార్కనేమో DK శివకుమార్ కలిసిండు బెంగళూరు పోయి. ఓకే, ఈయన నీ మినిస్టర్ ఇట్లా చేద్దాం అనుకున్నాం అనేది అంటే అధిష్టానం యొక్క మాట ఈయన చెలేసారు. చేస్తే నాకు హోమ్ మినిస్టర్ కావాలన్నాడు అంటే ఎవరు? బట్టి విక్రమార్క. ఓకే, డిప్యూటీ సీఎం కాబట్టి హోమ్ మినిస్టర్ కావాలి. ఇక ఆయనకేమో నాకు ఏ మినిస్టర్ వద్దు అనే స్థాయిలో ఉన్నాడంట ఉత్తమ్ కుమార్ రెడ్డి. వస్తే ముఖ్యమంత్రి కావాలన్నా అదే 2 మినిస్టర్లు ఉన్నాయి. అయితే ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు ముఖ్యమంత్రికి ఇవ్వడం ఇష్టం లేదు. అదే నాకు ఇన్ని ఉండాలని, ఇంత లావు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఎట్లయితే పొడుగు. 3 శాఖలు ఉన్నాయి ఆయన కాడ. 3 ప్రాధాన్యత శాఖలు. 1 హోంశాఖ, 2 విద్యాశాఖ, 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. 3 శాఖలను తీద్దామని అధిష్టానం నిర్ణయం. కానీ
అధిష్టానం చేయలేకపోయింది. అసలు ఏం ఎప్పుడు చేస్తారు అనేది మనం మళ్ళా అంటే 3 మంది మినిస్టర్లు తీయాలి కదా, 3 ఉన్నాయి కదా, ఫిల్అప్ చేయాలి. ఇవ్వాలి కానీ ముఖ్యమంత్రి ఒకవేళ ఒప్పుకోలేదు. ముగ్గురు వస్తే ఆ 3 శాఖలే ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు దానికి. ఆ 3 శాఖలు తీయడానికి ఆ, తెలియదు కాబట్టి ముఖ్య శాఖల్ని పంచిర్రు. ఆ, ఇప్పుడు 3 ముఖ్య శాఖలు పంచేసి ముఖ్యమైన శాఖల్ని ముఖ్యమైన ముగ్గురికి ఇవ్వడానికి నెక్స్ట్ ప్లాన్ ఇస్తున్నారు. అదే కదా అవును. ఈ ఎక్స్పాన్షన్ సమ్మరీ. అంతే ఉద్దేశం అదే కనబడుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ మేము కింది వర్గాలకు అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తామని పెద్ద డైలాగులు ఏం న్యాయం జరుగుతుందో మనకు కనపడుతూనే ఉంది. గత 18 మాసాల నుండి 19వ నెలలో మనం కంటిన్యూ అవుతున్నాం. ఈయన ఈ ముఖ్యమంత్రి ఎక్స్పాన్షన్ వల్ల స్టేట్ కి జరిగే న్యాయం అయితే లేదు. ఇట్లా కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నాకు న్యాయం జరిగిందా అంటే చూడాలి. మరి ఇప్పుడు మంత్రులు ఏం మిగుతారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు అంటే ఇంకొక 3 పవర్ సెంటర్లు వచ్చినాయి, ఇంకో 3 వసూలు కేంద్రాలు పెరిగినాయి. అంటే గడ్డం ఆల్రెడీ ఒక లాబీస్ట్ ఆయన గట్టిగా చేసిరు. ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఆయన, కానీ చాలా కష్టం పెట్టుకున్నట. వాళ్ళంటే వరుసగా 3-4 పదవులు ఉంటున్నాయి. నేను ఏమంటా అంటే మిత్రమా, తెలంగాణ సమాజం గత 10 సంవత్సరాల్లో కుటుంబ పాలన అని అసలు ప్రతి ఒక్క గోసి పెట్టినోడు, ప్రతి ఒక్కరు లాగట్టినోడు, ప్రతి ఒక్కరు మాట్లాడి ఈ రోజు ఎవరి కుటుంబం నడుస్తుంది. నేను ఒకటి చెప్తాను, గద్దలు పెట్టి అంటారు చూసినా. ఒక కుటుంబం కేసీఆర్ కుటుంబం అని మొత్తుకున్నంత ఇలా 10 కుటుంబాలు కలిసి రాష్ట్రాన్ని తొక్కిపట్టినాయి. చెండాడుతుంది, దొక్కబడి చెండాడుతుంది. అదే ఫిక్స్ తింటారు. రాబోతుంది 10 కుటుంబాలు, ఒక కుటుంబం తింటేనేమో ముఖ్యమంత్రి కుటుంబం ఏ హోదా లేనటువంటి ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ఆయనకు పెద్ద అంగం ఆర్భాటం పోలీస్ కార్యక్రమం నడుస్తుంది. కానీ ఫ్యామిలీ మార్పులు నడుస్తున్నాయి. ఎస్, అటు ఉత్తర తెలంగాణ పోతే వివేక్ ఫ్యామిలీ, ఇటు దక్షిణ తెలంగాణ వస్తే కోమటిరెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ రెడ్డి ఫ్యామిలీ. వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరవాలనేది ఒక, అంటే నీ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచేది నాకు నమ్మకం లేదు. ఓకే, బంద వాడదాం అనుకుంటారు, దాంట్లో ఏమన్నా కళ్ళున్న రోజులు కళ్ళు తెరిచినా కూడా ఏదో అంటారు, కళ్ళు తెరిచి నిద్రపోయేది గుడ్ల పోనా. గది తెరిచిన ఉపయోగం లేదు, తెరవకుండా ఉపయోగం లేదు. కాంగ్రెస్ వల్ల ఓవరాల్ గా మన రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఇట్స్ క్లియర్ కట్. 100% మీరు రాసి పెట్టుకోండి. గత 75 సంవత్సరాలు 65 సంవత్సరాల వాళ్ళ పరిపాలనే ఈ 2 జాతీయ పార్టీలు ఎంతసేపటి తెలంగాణను ముంచుదామన్న ఉద్దేశం ఎందుకు, మరి భారతదేశం లేదా అన్న చందంగా కనబడుతుంటారు వీళ్ళ యొక్క వ్యవహారాలను చూస్తే. ఎంత దౌర్భాగ్యం ఇది. ఈ సమస్య ఇట్లుంటే, రెండో ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలిచిన సందర్భంలో అయితే హైదరాబాద్ మొత్తం మీడియా అటెన్షన్ అంతా కేసీఆర్ చుట్టూ మళ్ళీ మొత్తం స్టేట్ మొత్తం కూడా అన్ని యాంటీ మీడియా సంస్థలు, ఏది ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ కూడా దిక్కు లేక అదే కవర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అవును, ఇంకోటి ఎవరు చూస్తలేడు. ఆ న్యూస్ స్టేట్లు ఉంటే అది ఆర్టీవీకి పోతారు. నేను ఎందుకు ఆన్లైన్ లో పెట్టి చూసిన లైవ్. అరే లైవ్ లోనే 1000 మంది ఉన్నారు. ఏ టీవీ చూసినా కూడా యూట్యూబ్ లో. అవునా, ఇక మరి టీవీలో చూస్తే ఎంతమంది ఉంటారు చూడు. నాకు తెలిసి దాని లక్షలలో చేసి ఉంటారు. కేసీఆర్ రావడం అనేది ఒక సినిమాలో ఏది అమితాబ్ బచ్చన్ కానీ రజనీకాంత్ కానీ క్యామియో రోల్స్ ఇస్తారు. ఈ చిన్న 10 నిమిషాలు 5 నిమిషాలు రోల్ వేస్తారు చూసిన. ఆ రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఆ రోల్ మీద సినిమా బతుతుంది. ఆ రోజు తెలంగాణ ఆ రోజు మాత్రం కేసీఆర్ ఆ 10 నిమిషాలు ఎంట్రీ పెద్ద హైలైట్. అవును, నేను మిత్రం నేను చూసిన టీవీ చూసిన, నేను 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. 7 గంటలకు మొత్తం టిఆర్ఎస్ బృందం మొత్తం ఫామ్ హౌస్ పోయింది. ఆ రోజు నైట్ హరీష్ రావు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, డిస్కషన్ చేసిండు. బయటికి వెళ్తుండు. అసలు ఒక ముఖ్యమంత్రి అసలు మొత్తం అటెన్షన్ అంతా, ప్రజల అటెన్షన్ మొత్తం కేసీఆర్ మీద ఉంది. అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండు. వాడి అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా ఎవడో పట్టించుకునే పరిస్థితి కూడా ఎవడ అవసరం తినాలి. అసలు వాళ్ళను కలిసినటువంటి పంపించుకోరనుకో. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న వైబ్స్ వచ్చినాయి స్టేట్ లా. ఆ మీడియా వైబ్ చూస్తే కవరేజ్ వాస్తవానికి కూడా బీఆర్కే భవన్ దగ్గర మీడియాను అంటే ఆయన లోపలికి పోయి మాట్లాడి మళ్ళీ రిటర్న్ అయ్యే సందర్భంలో మీడియా మిత్రులు సీఎం 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 అంటారు. మీడియా మిత్రులు అంటారు, ఆయన చూస్తలేడు. సీఎం సార్ అనగా ఇటు చూసిండు.
అంటే ఎంత క్రేజీ నడుస్తుందంటే ఈ దద్దమ్మలను పెట్టుకొని ఆయన చాలా సింపుల్గా వచ్చింది కానీ అవును అవుట్ ఆఫ్ హై పరణం 5,000 మంది నుంచి 10,000 మంది పోలీసులు ఆడుతున్నారంటే అర్థం అవును చేసుకో. బీఆర్కే వాళ్ళ కార్యకర్తలు ఒక 5-6 మంది కూర్చుంటారు. అవును ఇక ఆ ఏరియా మొత్తం కార్లతో జనాలతో నిండిపోయింది. నిండిపోయింది మొత్తం. ఇంత పోనీ దాంట్లో ఏముంది అంటే ఆయన అడిగిన క్వశ్చన్లు బాగా ప్రజల నోట్లలో మిగిలినాయి. అవును ఆ కమిషన్ అడిగింది అదే ఆల్రెడీ పేపర్ ఇప్పుడు ఎప్పుడో ఆన్సర్ రాసిన పేపర్ అది. హరీష్ రావు అంతకుముందు 2 రోజుల ముందే పోయి చెప్పిండు ఆయన. అవును ఆయన కుండ బద్దలు కొట్టిండు. తర్వాత ఈయన పోయి మొత్తం ప్రజలకు అసలు కమిషన్ విచారణ నేనేమనుకుంటా అంటే మిత్రమా, కమిషన్ విచారణ చేస్తున్నారు, ఇప్పుడు ప్రజలే విచారణ చేస్తారు. అవును అభ్యర్థి కమిషన్ ఏం పెద్ద విచారణ సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కమిషన్ విచారణ ఏ సందర్భంలో ఎందుకు చేస్తుంది, ఏ కారణాలతో చేస్తుంది, ఇతిమితంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ రూపొందించిందా అంటే ఏం సమాధానం లేదు. కమిషన్ దగ్గర లేదు, గవర్నమెంట్ దగ్గర లేదు. ఎందుకు మరి ఎందుకంటే తుమ్మడి నుంచి కాలేజ్ మేడిగడ్డ దాకా ఎందుకు మార్చిరు? ఇది నువ్వు ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది సమాధానం చెప్తారు ఈ కమిషన్. 1 కోటి మంది. కానీ చూసినా ఎప్పుడైనా కూడా మన దురదృష్టమైన సంఘటనలు వచ్చినప్పుడు దాన్ని వాడుకొని దాన్ని అదృష్టంగా ఎట్లా మలుచుకోవాలనేది బీఆర్ఎస్ చాలా కలిసి వచ్చింది. నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకొచ్చారు కదా. ఈ కమిషన్ వేయడం వల్ల దీనికి ఇట్లా ఇన్ని రోజులు లాగడం వల్ల ఏమైంది, కామన్ పబ్లిక్ కూడా ఒక పర్సెప్షన్ ఏదైతే ఎలక్షన్ క్రియేట్ చేసిరో కూలిపోయిందని అన్ని క్లియర్ అయ్యకుండా వస్తున్నాయి. కూలిపోయింది 1000 పిల్లర్లో 2 పిల్లర్లు కూడా కూలిపోలేదు, పగులు వచ్చినాయని, అక్కడ 9 కడితే నీళ్ళు లేవని, ఇవన్నీ మామూలు కూడా అర్థమైనవి ప్రతి ఒక్కరికి. నేను ఆలోచన ప్రైవేట్ కాదు మెనీ ప్రాజెక్ట్స్ అని. అవును అందరికి అర్థమైంది. 21 పంపింగ్ స్టేషన్లు, 141 టీఎంసీల 3 ట్యాంకులు, 3 బ్యారేజ్లు, 18, 17 పంప్ హౌజులు. అరే ఒక్కటి కాదు 2 కాదు. ఇంకోటి మొన్న 10 days బ్యాక్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఏమంటాడంటే స్టేట్మెంట్, అసలు దండగ ప్రాజెక్ట్ ఇది, ఆడ కట్టడమే తప్పు, సైడ్ మార్చడమే తప్పు అన్నాడు. అరే నీకు తమ్మిడేటి దగ్గర 148లో నీకు నీళ్ళే లేవని సిడబ్ల్యూసీ చెప్తుంది కదా, లెటర్ చూపిస్తుంది కదా. నువ్వు తప్పు అంటున్నావు కదా, తప్పు అని చెప్పి జనాల దగ్గర పోయినావు కదా. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఇచ్చినావు, నిన్ను కట్టుతుంటే ఆపింది ఎవడు? ఇప్పుడు అదే నువ్వు కట్టించుగా పోయి 2004 నుంచి 14 దాకా నువ్వే ఉన్నావు కదా, పక్కన పెట్టు. ఇప్పుడు కాదు, అప్పుడు ఇంకో అందులో ఉన్న ఇంకో సీక్వెన్స్ ఉంది. ఈడ కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కట్టలేకపోయినది కూడా ఇప్పుడు జనాలకు అర్థమైంది. కట్టలేక ఆపితేనే కాలుష్యం నేను ప్లాన్ చేసి కట్టిందని. ఇప్పుడు పొంగనాలు కొట్టేళ్ళు మాట్లాడుతారు కానీ 9 దగ్గర ఎందుకు కట్టట్లేదు అని ఇప్పుడు అర్థమవుతుంది. అంతే అర్థమవుతుంది కదా. నువ్వు తీసుకురా, పర్మిషన్ తీసుకట్టు, మరి దమ్ముంటే అది చేయలేవని. అంటే ఇంత ఒక డిజాస్టర్లో ఆపర్చునిటీస్ని తీసుకురావడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇది కలిసి వచ్చింది, ఇది ఆపర్చునిటీ క్రియేట్ అయింది వాళ్ళకి. ముఖ్యమంత్రి పదే కూలేశ్వరం అనేటువంటి ముఖ్యమంత్రి మొన్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసింది. ఆలేరు నియోజకవర్గంలో ఉన్న గంధమల్ల రిజర్వాయర్. అది యాక్చువల్గా మొదటిగా దాన్ని ప్లాన్ చేసింది దాదాపు 12 టీఎంసీలు అనుకో. చాలా సబ్మిట్ చేయ అవకాశం ఉంది. ఆ విలేజ్లు చాలా విలేజ్ బ్యాక్ వాటర్ లో సబ్మిట్ చేస్తే ఆ ఊర్లలో అంతా వచ్చి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర అవుతుంది, డౌన్ స్ట్రీమ్ లో ఉన్నా కూడా ప్రజ్ఞాపురం ఆ ఏరియాకు దగ్గర అవుతుంది. ఆడంగా ఒక పెద్ద రోడ్ ఉంటుంది. అయితే వీళ్ళందరూ పోయి అప్రోచ్ అయితే దాన్ని ఆపడం జరిగింది అప్పట్లో. దాన్ని ఇప్పుడు ఎంత చేసిరంటే 1.41 టీఎంసీ 12 నుంచి 1.41 అంటే 1/10 చేసి 10వ వంతుకి అయింది. ఎందుకంటే అంటే ఆడ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ టవర్ ఉందట, దాన్ని తీసే పరిస్థితి ఉండదట, తీయరా. కాబట్టి దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేం. ఈ సబ్మెర్జింగ్ దీంతో పంచాయతీ. ఇంకోటి ఏంటంటే మల్లన్న సాగర్ పైనే ఉంటది కదా, ఎప్పుడంటే అప్పుడు నింపుకోవచ్చు అనే ఒక అనేది నింపుకోవచ్చు. కానీ కూలేశ్వర్ అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గంధమల్లకి నీళ్ళేడికి వెళ్ళొస్తాయి, కొంచెమైనా ఉండాలి కదా. కామన్ సెన్స్ లేదని అందరికి అర్థమైంది. అదే రోజు అర్థమయ్యేలా కొత్త విషయాలు చెప్తుంటాడు. అవును, అదే ఇదేంది మన దానిపై గంధమల్ల పైన ఉన్నది బస్వాపురం. ఇవన్నీ మల్లన్న సాగర్ హైదరాబాద్ తెస్తా అంటావు. అటు నీళ్ళు వచ్చేదే కాళేశ్వరం నుంచి అనే సంగతి నీకు తెలియదు అనుకో. జనాలకి అర్థమైంది ఈ నీళ్ళు నుంచి రావాలి అనలేదు, పంపు పెట్టావు. ఇంకోటి ఈ దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టికం ఏంటంటే
పోయినసారి విపరీతమైన వరదలు వచ్చినాయి, నువ్వు పంపింగ్ చేయకుండా నీళ్ళు వదిలేసినావు. దేనికి ప్రధాన కారణం ఇసుక అమ్ముకోవడానికి. ఉత్తర తెలంగాణలో మంత్రులు ఇసుక అమ్ముకోవడానికి పనికొచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈయన యొక్క పేరు చేయకూడదు, కేసీఆర్ పేరు చేయకూడదాము అనే ఆలోచనతోటి మా రైతులను ముంచిండు ముఖ్యమంత్రి. దీన్ని బాగుపరుచుకుంది ఎవడంటే మినిస్టర్. ఈయన వాట ఎంత ఉందో తెలియదు. మన 5,000 కోట్ల ఇసుక అంటే నువ్వు అందులో 10% 20% కమిషన్ అనుకో, 1000 కోట్లు వచ్చింది కదా. అంతే కదా, 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. విపరీతమైన పైసలు. వీళ్ళకు ఏముందంటే ఏంది బూడిద అమ్ముకోవాలి ఎన్టీపీసీని, ఇటుపక్క ఇసుక అమ్ముకోవాలి, తర్వాత ఓట్లు కొనొద్దు. ఇప్పుడు ఈ రోజు కూడా పంచాయతీ ఓట్లు ఇవ్వాలి, ఇంకా ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వలే వాళ్ళకి రైతులకు. కొన్ని ఆరకూరకు ఉన్న ఓట్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ రోజు కూడా. దాదాపు 25-30 రోజులు అవుతుంది. ఈయనంటే ఈయన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కొంచెమైనా తలకాయ ఉంటే ఆలోచన చేయాలి. ఈ హతమర్దులను ఇవ్వడం. ఇప్పుడు ఆమె మీనాక్షి నటరాజన్ వచ్చింది, మరి ఆ మాత్రం ఏం చేస్తుందో ఇవన్నీ కూడా డ్రామాలే. డ్రామా కాంగ్రెస్ ఈజ్ ఎ డ్రామా కంపెనీ. డ్రామా కంపెనీ. ఎవరు డ్రామా కంపెనీలో పెద్ద నటులు ఎవరు అంటే నటరాజులో పెద్ద నటులు. రాహుల్ గాంధీ రాదు, సోనియా గాంధీ రాదు. ఎమెచ్యూర్ యాక్టర్స్ తో నడిపించిన పెద్ద డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ. ఇక దాన్ని అంతకంటే ఎంత పెద్ద యాక్టర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు డౌన్ ఫాల్ అయ్యారు. ఈ చిన్న చిన్న రీజనల్ యాక్టర్స్ పెట్టి పెద్ద ఇక్కడ డ్రామాలు నడిపిస్తుంటారు. అది డ్రామానే అవుతుంది. లేదు మిత్ర, నేషనల్ వైడ్ గా ఈ వాళ్ళకంటే పెద్ద డ్రామా ఆర్టిస్టులు వచ్చారు. పెద్ద ఆర్టిస్టులు ఇలా ఆర్టిస్టులు పెద్దలు సైన్స్ కానీ, కాబట్టి వాళ్ళు డౌన్ ఫాల్ కావడం స్టార్ట్ అయింది ఆబ్వియస్ గా. కాబట్టి ఇది వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహము. మనం ఆలోచన టాపిక్ లో అవును ఆలోచన విచారణ ఓవరాల్ గా బీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది. కానీ ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ మొదలు పెట్టిండో ఆ ఉద్దేశం జనాలు మర్చిపోయి అసలు కాళేశ్వరం అంటే ఏంది తెలుసుకునే పరిస్థితి క్యూరియాసిటీకి వచ్చారు. దానివల్ల అన్ని విషయాలు తెలుస్తుంది. విషయాలు కూడా తెలిసినాయి. మన హరీష్ రావు, మాజీ మినిస్టర్ హరీష్ రావు పార్టీ ఆఫీస్ లో అందరికి తెలియటట్టు చెప్పిండు. తర్వాత రోజు సోషల్ మీడియాలో మేము బాగా ఇస్తున్నారు ప్రతి విషయాన్ని. గవర్నమెంట్ ఉన్నప్పుడు లిఫ్టింగ్ ఏర్ ఎవరైనా ఒక బీబీసీలో పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది. ఒక ఇంజనీరింగ్ మార్వల్, ఒక రివర్ ని రివర్స్ చేస్తున్న చందంగా దీన్ని లిఫ్టింగ్ రివర్ అని పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది. స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళు లైడా సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే పంప్ హౌస్లు, బాహుబలి పంపులు ఇవన్నీ తీసిరు. అప్పుడు ఎట్లయితే అవేర్నెస్ జనాలు కంటే కనెక్ట్ చేసిరో అదే లెవెల్లో మళ్ళీ కనెక్ట్ చేసే అవకాశం బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుండా కూడా వచ్చింది. అవును, అంటే తిక్కల వ్యవహారం, ప్రభుత్వం చేసిన తిక్కల వ్యవహారం అంతే ఉంటుంది కదా. మళ్ళీ వచ్చింది తిక్కలో తిరణాలు పోతే ఎక్కడగా సరిపోయిందని. అంతే ఇది ఇట్లుంటే దీన్ని ఈ విషయం ఇట్లా ఇప్పుడు ఈ విచారణలు ఇట్లుంటే దీన్ని ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని ఆయన ఆలోచన చేసింది ఏంటంటే ఒక మీడియా మేనేజ్మెంట్ చేసిండు. ఇది అమ్మ ఇంత ఆయన విచారణ కోసం ఇంత అటెన్షన్ సెటిల్ రాబోయే దీని ఏం చేయాలని ఆలోచన బుర్రబద్దలు కొట్టుకున్నట్టుండు. ఒక చిన్న పిచ్చుక మీద మళ్ళీ మంగ్లీ చిన్న బర్త్డే పార్టీ చేసుకుందాం. ఇట్లాంటి పార్టీలు రోజుకి హైదరాబాద్ లో 1000 అవుతుంటాయి. శివార్లలోకి పోతే 1000 పార్టీలు అవుతుంటాయి. ఏనాడు కూడా బయటికి రావాలి. అది రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రైవేట్ పార్టీలు దాంట్లో డ్రగ్స్ గిక్స్ ఏమి ఉంటే ఉండొచ్చు ఏమో తెలియదు, కానీ ఇట్లాంటివి వేరైతుంటాయి. కానీ మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ మీద ఏదో జరగాలి. మంగ్లీని టార్గెట్ చేశారు. పాపం ఎస్టీ బిడ్డ మంచి సింగరు. దీనికి ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఎట్లా కొంత ఈ ప్రచారాన్ని తగ్గిద్దాం. కేసీఆర్ పైన వచ్చి డైవర్ట్ చేద్దామని డైవర్ట్ డిలే లాస్ట్ డిస్ట్రాయ్. ఆయన డిస్ట్రాయ్ అవుతాడు. ఎవరైతే చేద్దాం అనుకుంటో వాడు డిస్ట్రాయ్ అవుతాడు కదా. కాంగ్రెస్ ఎప్పుడైనా 3D ఫార్ములా లేకుంటే 4D ఫార్ములా అని ఉంటుంది. అవును, ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైనా అదే ఆ టాక్టిక్. అందులో భాగంగానే కేటీఆర్ మళ్ళీ నోటీసులు ఇచ్చింది. రేపు సోమవారం రోజు 16వ తారీఖు. అంటే ఎంత డైవర్ట్ అంటే నువ్వు ప్రభుత్వం ఏం పని చేస్తుందని ఎవరి ఆలోచన చేయొద్దు. అంటే ఆలోచనలో కూడా రావద్దు అనేది ఈ ముఖ్యమంత్రి ఇంత మేధోమదనం చేస్తుంది కదా. మీడియా అటెన్షన్ ముఖ్యమంత్రి అనేటోడు ఈయనకి ఏ టాలెంట్ లేదనేది ఇప్పుడు అర్థమైంది.
కానీ అర్థం కాని రోజులలో ఈయన నా మామూలు నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజులలో అందరు గుర్తించని రోజులలో ఈయన పైకి వచ్చింది మీడియా మేనేజ్మెంట్ తోనే. పైసలు బగ్గ పైసలు ఉన్నాయి, ఆ పైసలతో మీడియాని మేనేజ్ చేసి వాళ్ళ గురుగారితో చెప్పించుకొని ఈయన పులి పులి అని పేపర్ అనేది రాపిచ్చారు. ఇప్పుడు తెలిసింది ఆ పులికి పులి అని ప్రతి సభలో మినిమం ఈయన మనుషులు 50 మంది పెట్టి పులి 50 నుంచి 100 మంది ఉంటారంట. అన్న 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 అనగానే ఇంకా పులివటానికి పోతుంటాడు, ఎవడో ఆపుకుంటాడు, ఆపుకునేది కూడా వాళ్ళు. ఇది టాక్టిక్స్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఆయనకి ఆయన హైప్ తెచ్చుకున్నాడు బాగా బాగా. నిలబెట్టుకున్న టాలెంట్ నీ దగ్గర ఉందంటే లేదని క్లియర్ కట్ గా తేలిపోయింది. 20 నెలల్లో క్లియర్ కట్ గా ఈయన దగ్గర టాలెంట్ ఏం లేదు, ఈ జస్ట్ ఏ మీడియా మేనేజర్. పైసే పరమాత్మ అన్నట్టు మిత్రమా బ్రోకర్ అయినా జోకర్ అని తెలిపోయింది. బ్రోకరే 100%. తర్వాత జోకర్ అని తెలియదు, జోకర్ అని రూఢి అవుతుంది. ఆయన గుంపు మేస్త్రి అనుకుండు, ఆ గుంపు మేస్త్రి పని కూడా కరెక్ట్ చేయడం లేదు. అయితే ఈ కేటీఆర్ నోటీసు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల ఏసీబీ కాకపోతే ఈడీ కాకపోతే సిబిఐ ఏదో కేసులో పెట్టాలని. మోడీని ఎప్పుడు తగిలిస్తారు? మోడీ చెప్పిన పాఠమే ఇది. అంతా పెరిగిన రాహుల్ కలుస్తలేడు కదా, మోడీ కలుస్తుంది. సరే నిన్న అంటే విమాన ప్రమాదం నుండి ఆ టెన్షన్ లో కలవలేకపోవచ్చు కానీ లేకుంటే దండం పెట్టి వచ్చాడు. ఈ ఉన్న టార్గెట్ ఇది, ఈయనకు టార్గెట్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వము, ఈయన టార్గెట్ ఇచ్చింది. వీరైన కాడికి కాంగ్రెస్ ని బొందబెట్టాలి, సందర్భం వచ్చినప్పుడు బీజేపీ లేపాలి, నామరూపాలు లేకుండా ఇది నీ డ్యూటీ అని చెప్పేసి బడే బాయ్ చోడే బాయ్కి ఇచ్చిన ఉపదేశం అది అమలవుతున్నట్టు కనిపిస్తుంది. 100% దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. ఇందులో భాగంగానే ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆ తూచా తప్పకుండా పాటించే భాగంలోనే ఏంది, నిన్న కాక మొన్న సిడబ్ల్యూసి దగ్గర మీటింగ్ జరిగింది. దేని మీద? బనకచర్ల గోదావరి తరలింపు పైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకుండా, తెలంగాణ ఇరిగేషన్ శాఖ లేకుండా, మినిస్టర్ లేకుండా, ఎవరు లేకుండా బనకచర్ల 81,000 కోట్లకు అప్రూవల్ వచ్చింది. జిఆర్ఎంబి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లో. ఇప్పుడు మన తెలంగాణ కూడా ఉంటాడు కదా, మెజారిటీ ఆఫ్ ది రివర్ ఫ్లోస్ ఫ్రమ్ తెలంగాణ కదా. అవును కదా, 9 స్టేక్ హోల్డర్ కదా, పెద్ద స్టేక్ హోల్డర్ తెలంగాణలో గోదావరి 74%. 74% మన వాటా. నీకు వాటా ఉన్నది ఎంత? నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నావు? ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు? ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే. అయితే ఈ బనకచర్ల తీసుకుంటే నువ్వు, ఇది కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్. దాదాపు 80,000 కోట్ల ఇప్పుడు ఎస్టిమేషన్ అది. నాకు తెలిసి రేపు 1,00,000 కోట్లు డబల్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది, 50% ఫండింగ్ ఇస్తుందంట. ఇక అర్థం చేసుకోరి, కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ మనం ₹1 అయినటువంటి కేంద్ర ప్రభుత్వము 8 మంది ఎంపీలను గెలిచినటువంటి ఈ రాష్ట్రం నుంచి ₹1 ఈ రోజు కూడా కనీసం కృష్ణా జిల్లాలో నువ్వు వాటర్ తెలుసురా అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వాటర్ తెలుసురా అంటే వాటర్ తేల్చినటువంటి ఈ దద్దమ్మలు 8 మంది ఎంపీలు, వీడొక 8 మంది, వాడొక 8 మంది. ఈ 5వ తారీఖు నువ్వు ప్రపోజల్ పెడితే ఏపీ చంద్రబాబు 9వ తారీఖు పర్మిషన్ వస్తే ఇలా రేపు ఎల్లుండి దానికి టెండర్ కూడా పిలుస్తారంట. అప్రూవల్ అయింది, అప్రూవల్ చేసింది. మెగావానికి ఇస్తారా, రాఘవానికి ఇస్తారా, ఎవరికి ఇస్తారా చూడాలి. ఇక ఇస్తారు కాదు, పెద్ద సమస్య కాదు. కానీ ఇంట్లో అయితే ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్, కాళేశ్వరం అంత ప్రాజెక్ట్, ఇంకోటి ఏది గోదావరి మీద కడుతున్నప్పుడు మనకేమైనా అవుతుందా లేదా అని ఆలోచించే సోయి లేని మంత్రి గవర్నమెంట్ మొత్తం ప్రభుత్వం కూడా వీళ్ళు అవసరమా మనకు? ఎందుకు మిత్రమా అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఎందుకంటే మనం మాట్లాడొద్దు కానీ ఇప్పుడు మాటలు ఎంత బాధ కలిగించేటటువంటి సందర్భం అంటే, ఈయన ముఖ్యమంత్రికి సలహాదారు ఎవరంటే మొన్నటిదాకా ఏపీలో చీఫ్ సెక్రటరీ ఆ రోజు బియ్యం పడ్డది. ఇక్కడ ఆ రోజే పడ్డది బీజం. ఎక్కడ పడ్డది అంటే ఆ దగ్గర పనిచేసిన ఇంకా సలహాదారు ఉంటాడు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఆంధ్రాలో మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకించి ఆంధ్రాలో పనిచేసిన ఒక ఆఫీసరు ఇప్పుడు వచ్చి తెలంగాణ తలాలు ఇస్తుండు. ఇప్పుడు మీకు శకునుడు ఒక పాత్ర ఉంటుంది భారతంలో, వాడు కౌరవుల పక్క ఉన్నాడు కానీ కౌరవుల్ని ఆగం చేయడానికి వచ్చిండు. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. అది అంతా ఎప్పుడు డిస్ట్రాయ్ అయినాక తెలుసు. కాళేశ్వరం వ్యతిరేకించడం నువ్వు పక్కన పెట్టుకుంటే నీ కాటే బనకచర్ల వాళ్ళు చూసిన మన దాంట్లో ఒక మూలు అంటారు, విత్తనాన్ని విషయం నాటి. ఈ ముఖ్యమంత్రి ఏమో వానికి అనంగుడు అనుకో, ఆ ముఖ్యమంత్రికి అనంగుడు, వాడు గురు శిష్యులు ఏమన్నదాను
ఇంకా ఈడ కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన దద్దమ్మలు తెచ్చారు కదా ఈడ. ఈ వీళ్ళంతా ఏం ఇద్దరు తాగి ఆడుతారు. ఎస్, తాగి నోరు తిరగకుండా మాట్లాడుతున్న ఒక ఆయన, అవును, తాగి ఏం మాట్లాడడం తెలియకుండా మాట్లాడుతున్న ఒక ఆయన, నేను ఇంకా సర్వే నేను స్టడీ చేయలేదు దాని గురించి అని. అరే ఆడ అప్పురోలో వచ్చిందిరా, ఇంకా నువ్వు స్టడీ చేసేది నీ దరిద్రం, నీ గవర్నమెంట్ అయిపోతుంది, నీ కెరీర్ కూడా అయిపోతుంది. ఎస్, అంతే కదా. కానీ ఇక్కడ తెలంగాణ జరిగిపోతుంది కాదు, ఆల్రెడీ ఈ దద్దమ్మల వల్ల తెలంగాణలో కృష్ణా వాటా పోయింది. అంటే ఆశలు వదులుకునే మనం గోదావరి మీద ఆశలు పెట్టుకున్నాం, కాళేశ్వరం కట్టి తీసుకొచ్చింది పోయినట్టే మిత్రమా. ఇప్పుడు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే నేను ఏమంటా అంటే ఇప్పటికైనా హరీష్ రావు అండ్ బృందం బీఆర్ఎస్ కానీ ఇప్పటికైనా సుప్రీంకోర్టు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా నిపుణుల సలహా తీసుకొని, వాటర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ల సలహా తీసుకొని ఇమీడియట్ గా సుప్రీంకోర్టు పోవాల్సినటువంటి అవసరం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం పోయిన వారంలో కూడా ఈ మాట చెప్పినాము. ఆ బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక కార్యక్రమం తీసుకొని ప్రజలకు తీసుకుపోవాలి. ఎట్లనే వీళ్ళకి బుద్ధి వస్తుంది కొంచెం తీసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఎస్, 70% ఉన్నోడికి ఒక ప్రాజెక్ట్ కూడా లేదు పెద్దది, ఉన్న ఒక ప్రాజెక్ట్ 20% ఉన్నోనికి ఒక ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్ట్ రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ హక్కు లేనివానికి మాత్రం దాన్ని పడవ పెడుతుంది. ఎస్, కట్టిన కాళేశ్వరాన్ని అవును ఆగం పడేసి పక్కన పడేసి ఎందుకు అంటే కొత్త ప్రాజెక్ట్ కడితే దానికి పైసలు ఇస్తాను. ఎందుకు అంటున్నామంటే 2 పిల్లలు గురి పోగానే 2 రోజులకే వచ్చిన ఎన్డీఎస్సీ రిపోర్టు, నువ్వు పోలవరంలో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు ఎందుకు ఇయ్యలేదు రిపోర్టు ఏంది? అది ఎన్డీఎస్సీ రిపోర్ట్, ఎన్డీఏ రిపోర్టా? ఎంత నిర్లజ్జగా అంటే ఈ 2 జాతీయ పార్టీలు నిర్లజ్జంగా మారుతాయని, కాంగ్రెస్ వాడు యాక్షన్ తీసుకుంటాడని, చంద్రబాబు ఆగుతాడని మనం అనుకుంటలేము. కానీ జనాలు తిరగబడితే, జనాలు అడగడం మొదలు పెడితే వాడు కాదు వాడు అయ్యి ఆగుతాడు, బరాబర్ అవుతాడు. ఎందుకు మనకు అవేర్నెస్ రావాలని మనం మాట్లాడుతాం. అందుకే అందులో భాగమే మిత్రమా. నేను ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం గురించి వాళ్ళ పార్టీ క్షేమం తర్వాత సంగతి, వాళ్ళ పార్టీకి మైలేజ్ వస్తారా అని సెకండరీ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మన హక్కు కోల్పోతాము, మన అవతలకి హక్కు వచ్చినప్పుడు మన హక్కులో పోయినట్టే కదా. ఎస్, ఈ కృష్ణా జిల్లాలో జరిగింది అదే. హక్కు లేనటువంటి రాయలసీమకు హక్కులు ఇచ్చిర్రు, ట్రిబ్యునల్ ఇచ్చింది. ఎందుకంటే మేము ప్రాజెక్టు కట్టిన, మీద ప్రాజెక్ట్ లేదు, కట్టిన వాటికి కావాలని వీళ్ళు అంటాడు. సింపుల్, ఇప్పుడు నువ్వు కాలిపేట ఉంటుంది, కోర్టు కూడా ఏమంటది, నువ్వు ఇల్లు కట్టినప్పుడు ఏం చేసినావు అంటది. ఆబ్వియస్గా వాడు ఇల్లు కట్టుకుంటూ బీఆర్ఎస్ కట్టుకో ఉంటుంది, ఎల్ఆర్ఎస్ కట్టుకో ఉంటుంది. అది పరిస్థితి మన కృష్ణా జిల్లాలో. మన పరిస్థితి అంతా ఎంత పైసలు ఇస్తారు ఊకో అంటారు, ఇస్తారు నెత్తిన కొట్టి ఎలా ప్యాకేజ్ అని ఒకటి కనిపెడతారు కదా. అయితే ఇంకా గోదావరిలో కూడా వాటా కొట్టేయడానికి ఈ ముగ్గురు ఈ తెలంగాణ సీతారామ ప్రాజెక్టు అన్ని కూడా అన్ని మూలన పడతాయి. ఎందుకు మిత్రం అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ ఈ రాష్ట్రానికి ముగ్గురు శత్రువులు, బద్ధ శత్రువులు వీళ్ళు. నీళ్ళల్లో 75 సంవత్సరాల గోస ఈ మూర్ఖులకు తెలియదు. వాడు మూర్ఖుడే, వీడి మూర్ఖుడే. నువ్వు అంటే గుర్తొచ్చి శత్రువులు అంటే ఇలా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఎస్, తెలుగులో తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమం గురించి లెసన్స్ ఉండే. పిల్లలు చదువుతుంటే నేను చూసిన ఆ లెసన్స్ తీసేసి ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర అధినేత వీడు తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ వ్యతిరేకించిన బద్ద వ్యతిరేకి గన్ను పెట్టుకొని తిరిగిన ఒక మాట వస్తే వీడు ఉద్యమ వ్యతిరేక పేరు వస్తుందని ఉద్యమాన్ని మొత్తం లేపేసి, రేపు స్టేట్ కూడా లేపేస్తాడా అంటే లేపేసేదాకా ఈయన ఉండలేదు, లేపేస్తారు. కానీ ఉన్నది ఏంటంటే ఆ పైన కవర్ పేజీలో కొమరం భీం ఫోటో అవి ఉంటుందంట, అవి వికేసి ఏది హైటెక్ సిటీ అని పెట్టిండు. హైటెక్ సిటీ ఒక 20 years 30 years బ్యాక్, 20 years బ్యాక్ వాజ్ ఐకాన్, ఐ అగ్రీ. ఇప్పుడు హైటెక్ సిటీ ఈజ్ నో మోర్ అన్ ఐకాన్. దానికంటే పెద్ద పెద్ద టవర్లు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ప్లేస్లు వచ్చినాయి. సో దాన్ని ఇప్పుడు కావాల్సింది మనకు చరిత్ర స్ఫూర్తి కావాలి. దాన్ని కావాలంటే కుమరం భీం లాంటివి కావాలి, తెలంగాణ ఉద్యమం లాంటిది కావాలి. పెట్టిన స్ఫూర్తి ఏంది, మన గురువు పెట్టిన బిల్డింగ్ పెట్టాలి. వీనికి మొత్తం అరే నిజంగా ఏడగొట్టిండోనే ఎంత దరిద్రం అంటే రాష్ట్రానికి. వీటికి మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంటే రిగ్రెసివ్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలన. ఒక అంటే నీకు దరిద్రము ఎంత దిగదారుస్తుందంటే నీ అంతలో నువ్వే మన వెళ్తూనే మనకన్నా గడిపిస్తారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈయననే, ఎవడో కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలన్నోడే మన చరిత్రని ఈయనంగా తక్కువ చేసి పక్కన పడేసినంటే ఎంతకంటే దారుణం ఏముంటుంది. మన కళ్ళతో మన ఏళ్ళతో మన కళ్ళు పడిపించడం అంటే అక్షరాలు జరుగుతున్న సత్యం మన కళ్ళ ముందు ఇవ్వాలి. అంత ప్రతి విషయంలో, ఈ ఒక్క విషయంలో కాదు,
ఈ ఒక్క విషయంలో ఎంత ఎంత గట్టి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉందంటే మొత్తం మానవ జీవితమే నీళ్ళ మీద ఆధారపడి ఉన్నది కదా. ఎక్కడైతే ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ, దానితో బీజేపీ, ఇప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ. అది ఇంత ఇంత కోపం ఉంటుందా ఒక రాష్ట్రం మీద? నీ పార్టీ గెలవకపోయినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యమా? వ్యక్తులు హంగామా చేయడంలో బీజేపీ ఒక ఒక పేటెంట్ ఉంది దాంట్లో. నువ్వు మహాత్మా గాంధీ మీద కూడా అంతో ఎంతో వ్యతిరేకత తీసుకొచ్చిన గొప్ప టాలెంట్ వాళ్ళు. అవును, మనం మహాత్మా గాంధీ మహాత్ముడు అని చదువుకున్నాము. మహాత్మా గాంధీ మహాత్ముడు కాదు, దుర్మార్గుడు అనే ఒక యాంగిల్ ఉన్నది. మహాత్ముని చంపినోడు మహాత్ముడు అయ్యింది అని తీసుకొచ్చిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి బీజేపీ వ్యక్తులు హంగామా చేయడంలో ఫస్ట్ ఉంటది. కాబట్టి వాళ్ళ ఉంటుంది, మనుషులు తొక్కి పైకి రావాలి. ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, మోడీ బద్ధ శత్రువులు. వీళ్ళు ఉన్న రోజులు ఈ 11 సంవత్సరాల నుంచి మోడీ, గత 45 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు, ఈ 18 నెలల నుంచి ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గుంభమేస్త్రి. ఎంతవరకు వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉన్నంత వరకు ఈ తెలంగాణ దొక్కాలనుకో, వాళ్ళ కనుసన్నలలో నడవాలి. ఈ ఎవడు కూడా పైకి ఉండే తెలంగాణ ఉండాలనేది వాళ్ళ కనుసన్నల మీద ఆట ఆడిపించచ్చు ప్రధానమైన లక్షణంగా కనపడుతుంది. దీన్ని మీరు అందరూ కూడా బుద్ధిజీవులు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. ఈ కొలిజి ఈ మూడు ఈ త్రయం ఈ ముగ్గురు నేతలు ఇది. అవును, కాబట్టి వీళ్ళు తెలంగాణ వీళ్ళు ఉన్న రోజులు తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటంటే పాలిటిక్సే ఇంపార్టెన్స్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పార్టీ ఇంపార్టెంట్. ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఆర్డర్లో, ప్రతి వాళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటలో రాజకీయం ఉంటుంది. అనొచ్చు మరి రాజకీయ నాయకుడు రాజకీయ ఇంపార్టెంట్ కాదు, దేనికి ఏముంటాయి అనొచ్చు. అరే రాజకీయ నాయకుడు రాజకీయాలకు రాజకీయాలకు ఎందుకు వచ్చిరు అంటే సమాజ సేవ చేయడానికి వచ్చిరు. రాజకీయాలు ఒక వేదికనే కానీ రాజకీయం అంటే రాజకీయమే కాదు. రాజకీయాలు ఇవాళ ఎట్లా సమాజంలో కూడా ఎట్లా క్రియేట్ చేయబడ్డది అంటే, రాజకీయం అంటే రాజనీతి తెలుసుకున్నప్పుడు రాజకీయం చేయాలి. చేయడమే రాజకీయం అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆడదే చేస్తుండు, వీడే చేస్తుండు, దేశాన్ని వెళ్ళేటోడు అదే. మొన్న ఒక ఎగ్జాంపుల్ చూసినావా? ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నేను మోడీ స్కూల్లో చదువుకున్నా, చంద్రబాబు కాలేజీలో చదివినా, ఇలా కొల్లు ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అని నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెప్పిండు ముఖ్యమంత్రి. అంటే మనకి దాన్ని బట్టి ఏమర్థమైంది, రాజకీయాల్లో విలువలు లేవు అనేదానికి ఆయన 100% ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే రాజకీయం, మనం ఏం లంగ పనులు చేసినా దానికి రాజకీయం అనే పేరు పెడితే నడిచిపోతుంది. అయితే పరిస్థితి నేనేమంటా అంటే, ఆ మాట అన్నాక కూడా సిగ్గులైనటువంటి, నేనేమంటున్నా అంటే సిగ్గులైనటువంటి కాంగ్రెస్ అధిష్టానం 135 సంవత్సరాలు చెప్పుకుంటున్నటువంటి ఈ పార్టీ, అరే నువ్వు ఆ స్కూల్లో వీన్ కాలేజీలో నేను ఉద్యోగం చేస్తున్నాను చెప్పుకున్నటువంటి నీ ముఖ్యమంత్రి ఉన్న కాడ నువ్వు నీ పార్టీ ఏం చేస్తుంది, నీవేం చేస్తుంది, నీ వ్యవస్థ ఏం చేస్తుంది తీసేయాలి కదా. సిగ్గు లజ్జున్న ఏ పార్టీ నేను వేరే నాకు వేరు మూడు కుంపట్లు ఉన్నాయని చెప్తున్నా కూడా నువ్వేం చేయలేకపోతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటన్నట్టు. నువ్వు అన్ఫిట్ కాదా, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు మూలాలు ఆడ ఉన్నాయి, ఏం చేసుకుంటావు. బీజేపీలకు ఎట్లా ఉద్యోగం ఇచ్చిండు, ఎట్లా ఉద్యోగం ఇచ్చిండు, ఇది 100% అదే కదా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ధైర్యం కూడా అదే. రాహుల్ గాంధీ చేత కాకనే మా అన్నని సీఎం చేసిన, ఇప్పటికీ ఆ అన్న తమ్ములు జబ్బలు దాచుకునేది అదే ధైర్యం. తీయమని మా అన్నని వాళ్ళు తీస్తే దమ్ముడు తీయమని అంటాడు. తీయరు, ఎందుకు తీస్తాం, వాళ్ళ పైపులని బద్దలంటే పైసలని బడాబాయ్ అనేది వీడు ఆగం చేపిస్తారు. దీన్ని ఆడు బడాబాయ్ ఆగం చేసినా చేయకపోయినా ఆగం ఎట్లా అయ్యేది అవుతుంది కూడా, ఇంకా కూడా అవుతుంది. నేను ఆ పార్టీ అవుతుంది వాళ్ళు ఏమైనా దావని రాష్ట్రాన్ని ఆగం చేస్తుంది. అది మన బాధ లేదంటే నువ్వు ఎటైనా దావని వాడేట సస్తే నీ పర్సనల్ కాదు, వాళ్ళు వేసుకుండు. ఇప్పుడు టార్గెట్ అయిపోయిందండి మన ముఖ్యమంత్రిది. మనం చెప్పినట్టు 3 లక్షల కోట్ల టార్గెట్ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది, ఆ మంత్రులంతా కలిపి. ఇప్పుడు అందులో 1 లక్ష కోట్లు ఆల్రెడీ రీచ్ అనేది ఒక టాక్. బయట ఇంకొక 2 లక్షల కోట్లు ఇంకొక ఇందులో మంత్రులే లేవు, ఓన్లీ ముఖ్యమంత్రిదే. చోటాబాయ్ 1 లక్ష కోట్లలో పెద్ద వసతితో మాట్లాడుకుని దాన్ని పంచుకుంటారు తర్వాత అదే టార్గెట్ రీచ్ అయింది అనేది వెరీ గుడ్. ఒక ఫస్ట్ మైల్స్ అయితే రీచ్ అయ్యారు. ఫస్ట్ మైల్ 1 లక్ష కోట్లది, ఇంకా 2 లక్షల కోట్లు ఈజీగా రీచ్ అవుతారు టెంపోలో పోతే.
ఇగో మిగతా 6 దాదాపు 13 స్కామ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మూసి ఒక్కటి రేపు వస్తే అయిపోయి 5 ట్రాక్లకు వస్తే 1,00,000 కోట్లు దాంట్లో నుంచి వచ్చిపోయాయి వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు సంబంధం లేనటువంటి హిమాచల్లో పెట్టుబడి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి పోయిన వారంలో మనం 6,000 కోట్లు అన్నట్టు అది 6,000 నుంచి 12,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఆడికి బైక్ కూడా పోలేము ఆడికి ఆ ప్లేస్ కు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు వేయాలి కదా, రోడ్డు వేయాలి కానీ అంటే లేనటువంటి పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి కదా. ఎక్కడ నుంచి హిమాచల్ సిమ్లా నుంచి లోపలికి ఎక్కడికో వేయాలి రోడ్లు. అవును, రొటేట్ చేస్తున్నాడు మొత్తం మీరు స్టేట్ అంటాడు, అది కూడా కాంట్రాక్ట్ డీకేఎస్ అంటాడు. కాబట్టి దానికి మళ్ళీ 5-6 వేల కోట్లు అవుతుంది ఆడికి పోవడానికి. ఒక 20,000 కోట్లు అరుణాచల్ కాంగ్రెస్ కి తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్నట్టు. అది ఎవరు సొమ్మాయి అంటే తెలంగాణ రక్తం, తెలంగాణ ప్రజల రక్తం, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఎంత ఈ కాంగ్రెస్ పార్టీని అంటే ఈ ముఖ్యమంత్రిని ఈ రోజు పీకేలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అంటే మన రాజ్యాంగం ప్రకారం మనం ఆ విధమైన అంటే ఈ దుర్మార్గం పీక్కు పోవాలంటే పీకే ఉంచాలి కానీ రాష్ట్రం ఆగమవుతుంది మిత్రమా. రాష్ట్రము ఎంత 75 ఏళ్ల నుంచి మన తాతలు తండ్రులు చూసిన తెలంగాణ మళ్ళా చూస్తామనే ఒక భయం అవుతున్నది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు దీని మెయిన్ గోదావరి మీద చెప్తున్నా. ఏ ఆఫీస్కి పోయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఏమన్నా ప్రోటోకాల్ భయమైనా కానీ ఇప్పటికి లేదంట. ఇప్పటికి వాడు పెద్ద ఎమ్నా తీరు లెక్క వాడే సక్కలేడు మమ్మల్ని ఎవడు అంటాడు అనే పరిస్థితికి వచ్చిర్రు. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ తీసుకో, దేంట్లో రెక్లెస్నెస్ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే మన సార్ నోరది, మన సార్కున్న టాలెంట్ అది. వాడే ఒక బచ్చా ఉన్నాడు మళ్ళీ ఎవడు మన అనేటువంటి అనే ఫీలింగ్ వచ్చింది జనాలు. అంటే ఒక జనరల్ పర్సెప్షన్ మన తెలంగాణ సమాజంలో కొంత ఈ అంటే యాక్చువల్గా తెలంగాణ సమాజము కొంత మీడియా పరంగా మిగతా రాష్ట్రాల కంటే కొంచెం పైన ఉంటుంది అనేది ఒక తొందరగా అయితే దీన్ని బాగా ఈ పోలరైజేషన్ లో బాగా ఉంటుంది. ఉండడం వల్ల ఏంటంటే ఏమో బ్రోకరే కదా మన ముఖ్యమంత్రి. అది ఎంత చిల్లర ఆలోచన అంటే బ్రోకర్ వాడు. ఇప్పుడు ఆవు చేలం వేస్తే దూడ కంచెం వేస్తుంది అన్నట్టు వాడు అసలు రాజే జోకర్ అయితే జనాలు జోకర్ కాబట్టి అంతకన్నా తక్కువ అవుతారని ఎక్కువ అవుతారా? అంతలే. కాబట్టి మిత్రమని ఏమంటే బనకచెర్ల గోదావరి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ చేసి తొందరలో సుప్రీంకోర్టు తట్టాలి. రెండవది ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక ఉద్యోగ కార్యక్రమం తీసుకోవాలి. ఇది మా విజ్ఞప్తి కూడా. ఈ కార్యక్రమం ఎట్లుంటే ఇంకా మళ్ళీ ఇందులో ఇంకొక రాజకీయం. మొన్న దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. గోపినాథ్ 3 టైమ్ ఎమ్మెల్యే. అవును, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీలో పురుడు పోసుకున్నటువంటి నేత, ఆంధ్ర బిలాంగ్స్ ఉన్నటువంటి నేత. కాకపోతే కాంట్రవర్సీ కాదు ఆయన. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఆడ ఉప ఎన్నిక వస్తుందని అప్పుడే కాంగ్రెస్ నక్కలు కొన్ని చూస్తున్నాయి. ఉప ఎన్నిక రావాలి, 6 నెలలు రావాలి, పెట్టాలి, రాజ్యాంగం చెప్పిన నియమము. కానీ ఇందులో నా వర్షన్ ఏంటంటే మిత్రమా, ఈ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి నేతలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో ఉంది. ఏం తెలుస్తారా? సుప్రీంకోర్టు మేము రాజకీయ నేరాలను త్వరలో తేలుస్తామని పోయిన సీజేలు చాలా మంది స్టేట్మెంట్లు చేసిర్రు. కొంత ప్రయత్నం చేసిన మాట కూడా నిజం. కానీ ఇంతవరకు అది అమలు జరిగినటువంటి మాట ఎక్కడ కనపడతలేదు. రాజకీయ నాయకత్వాల మీద తొందరగా తేల్చాలనేది ఆనాటి సీజేల యొక్క మాట. కానీ ఈ రోజుకు అది అమలైన సందర్భం అయితే కనపడతలేదు. మరి ఈ కేసును కూడా 30 రోజుల 45 రోజులు స్పీకర్ టైం ఇచ్చింది. మన ఇది ఏమి ఇచ్చిండు, తర్వాత ఏమైంది? అది ఈ నెలలో ఉన్నట్టుంది, జూన్ లో 20వ తారీఖు సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. అవునవును. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ అంటే దేశ పరిస్థితులను చూసి కూడా ఈ మన న్యాయ వ్యవస్థ కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో. అంటే ఈ జూబ్లీహిల్స్ ఈ కంపల్సరీ ఇది కంపల్సరీ వస్తుంది. అయితే దాంతో పాటుగా ఒక పొలిటికల్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది మనకు అనుకుంటే బీజేపీ ఆ 10 మందితో కూడా ఏదో చేపించేసి న్యాయ వ్యవస్థ ద్వారా ఒత్తిడి చేయడం ద్వారా చేపించేసి దీన్ని 11 ఎమ్మెల్యే ఎలక్షన్ తీసుకురావడమా, లేదు ఆపర్చునిటీ లేదనుకుంటే అక్కడ ఎంఐఎంను వాడుకొని
బీఆర్ఎస్ రాకుండా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒక పెద్ద ప్రయత్నం చేస్తాయనేది నా అంచనా. ఓకే, అంటే నేనేమనుకుంటా మిత్రం అంటే పోయిన మొన్న ఎలక్షన్లో 23 ఎలక్షన్లో కాంగ్రెస్ పోటీ చేసింది, ఎంఐఎం పోటీ చేసింది, బీజేపీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పోటీ చేసింది. నలుగురు పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ గెలిచింది. వాస్తవానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఈ సరౌండింగ్ ఎమ్మెల్యేలో ఒక ఇబ్రాహీంపట్నం తప్ప మిగతా దాదాపు 29 ఎమ్మెల్యే సీట్లలో బీజేపీ కాంగ్రెస్ సమాన స్థాయిలో వచ్చినాయి. అట్లా రావడం వల్ల బీఆర్ఎస్ గెలవగలిగింది. అదే నీకు గ్రామీణ ఓటరింగ్ గెలిచింది కాదు, గెలిచింది కూడా. ఫస్ట్ చాయిస్ బీఆర్ఎస్ ప్రజలకి. ఎస్, కానీ ఇక్కడ అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు 2% ఇక్కడ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు జూబ్లీస్ తీసుకుంటే 4% ఎంఐఎం ఓట్ షేర్ మొన్న, 45% బీఆర్ఎస్ ఓట్ షేర్, 35% కాంగ్రెస్ ఓట్ షేర్, బీజేపీ 14% ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిలబడే దమ్మైన సాహసం అయితే చేయరు. ఏదో మానవతా దృక్పథం మీద మేము నిలబడము, మేము ఇచ్చేస్తామంటారు. కానీ ఇచ్చేసినా కూడా బ్యాక్ ఎండ్ లా బీఆర్ఎస్ గెలవద్దని వాళ్ళకుంటా కదా 100%. సో బీఆర్ఎస్ గెలవద్దంటే ఎవరు గెలవాలి? బీజేపీకి సహకారం చేయాలి, లేదా డైరెక్ట్ గా బీజేపీకి అయితే సహకారం చేయలేదు. ఎంఐఎంకి సహకారం చేస్తే బీజేపీ ఊరుకోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, కాంట్రవర్సీ ఉంటుంది. బీజేపీని బాగా ఓట్లు ఎంఐఎంతో ఓట్లు చీలిపించి ఇప్పుడు కామారెడ్డిలో జరిగిన సిచ్యువేషన్ తీసుకొచ్చి బీఆర్ఎస్ ఓడిపోయేలాగా చేయాలని వీళ్ళ ప్లాను చేస్తారని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మైనారిటీలు కాంగ్రెస్ నమ్ముతారా, ఎంఐఎం నమ్ముతారా, నమ్మి మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తారా? ఒకవేళ వేయలేదనుకో బీజేపీ ఇంకా బీఆర్ఎస్ బంపర్ మేరతో గెలుస్తుంది. ఒకవేళ వేసిననుకో బీఆర్ఎస్ కి కొంచెం టఫ్ ఉంటుంది. అయితే నేనేమంటే ఎస్ మీరు అన్నది మాట నిజమే, కానీ నేనేమంటే వాస్తవం ఈ యొక్క ఏది అననుకూల పరిస్థితులనే ఆడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ రోజు ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి సందర్భంలోనే. కానీ ఈరోజు బీఆర్ఎస్ హైప్ కనబడుతుంది. బీఆర్ఎస్ ఆబ్వియస్ గా బీఆర్ఎస్ కి పాజిటివ్ ఉన్నది. నీకు కాంగ్రెస్ కాబట్టి ఆయన ఫ్యామిలీ మీద కూడా కన్సర్న్ ఉంటుంది, సానుభూతి ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది ఆయనకున్న పరిచయస్తుల వల్ల. ఇదొక కారణం. అయితే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, ఇదొక కారణము. ఎంఐఎం మీద ఉందా అంటే గెలిచే స్థాయి అయితే ఎంఐఎంకి లేదు. ఆడ మనం నిలబడ్డ 4%. అయితే నవీన్ యాదవ్ అని అక్కడ ఒక 3 సార్లు కంటెస్ట్ చేసిండు. ఆయనకి ఇండిపెండెంట్ గా 25,000 ఓట్లు వచ్చినాయి, 18,000 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం నుంచి చేస్తే 25,000 ఓట్లు వచ్చినాయి. ఆ సానుభూతి ఉంటుంది. ఇప్పుడు ఆ క్యాండిడేట్ ని ఎంఐఎం క్యాండిడేట్ నిలబెట్టి కాంగ్రెస్ లోపాయకారిగా వానికి సపోర్ట్ చేసి మెజారిటీ ముస్లిం ఓట్లు చీల్చేసి ఈ హిందువుల ఓట్లు బీజేపీకి ఎట్లయినా పడతాయని ఒక పర్సెప్షన్ మీద బీఆర్ఎస్ ఓడిస్తాము అనే ఉద్దేశాలు. నేను అనేది అదే అంటున్నా, ఈ యొక్క మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి ఉన్నంత రోజులు అది చేస్తాడు. నువ్వు అన్న 100% జరుగుతుంది. కానీ ఇప్పుడున్న ప్రజల యొక్క ప్రజలు డిసైడ్ చేస్తారని ఇప్పుడు నాకు బిగ్ బెట్ ఏంటంటే జనాలు మైనారిటీ ముస్లింలు కూడా ఎంఐఎం నిలబడినా ఎంఐఎంకేరు, కాంగ్రెస్ కి నమ్మ అయిపోయింది. బీజేపీని అసలే నమ్మే పరిస్థితి, బీజేపీ ఎట్లా లేరు కాబట్టి బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ చేస్తారనేది నా గట్ ఫీల్. అదే నేను చెప్పబోయేది కూడా అదే. నువ్వు మీరు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా 100% ఆలోచించే పరిశీలన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉండు మనకు. 2 పార్టీలు బీజేపీ ఇంక్లూడింగ్ ఎంఐఎం, కాంగ్రెస్, ఈ 3 లోపాయికారిగా ఉంటది. ఇది స్థానిక నాయకత్వం అన్న లోపాయికారి ఒప్పందం ఉంటది, హై లెవెల్ కాకపోయినా. కానీ వీటి అన్నిటి బద్దలు కొట్టి బీఆర్ఎస్ ఇప్పుడున్న 3 ప్రజల యొక్క 3 బట్టి బీఆర్ఎస్ ముందు ఉంటది అనేది నా అభిప్రాయం. అదే జరగచ్చు అనేది. దానికి తోడు ఒకవేళ ఇంకా రాష్ట్రం మొత్తం కూడా మిగతా 10 స్థానాలు కూడా వచ్చినాయి అనుకో బీజేపీ ఆపోజిట్ చూస్తే ఇక అసలు ఇది ఒక కొత్త రాజకీయానికి ఇక్కడ పడుతుంది. నేనేమంటే సెమీఫైనల్ కి వచ్చినట్టు, సెమీఫైనల్ అంటే బీజేపీకి సెమీఫైనల్. బీజేపీ ఏ స్థితిలో ఉందో వాళ్ళకి ఒక అవకాశం అయితే కనబడుతుంది. బీజేపీ వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉత్సాహవంతులు, సగం నాలెడ్జ్ మేధావులు వీళ్ళంతా బీజేపీ ఆల్టర్నేట్ ఉందని ఒక టాక్ అయితే తీసుకొస్తారు. ఇప్పుడు ఈ 10 ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలు జరుగుతాయి. 10 ప్లస్ ఇది ఒకటి 11 అయితే 11 ఎన్నికలలో ఈ 11 ఎన్నికలలో ఎమ్మెల్యేలో బీజేపీ ఒక్కటి కూడా గెలవలేకపోతే బీజేపీ పరిస్థితి ఏముంటుందో అర్థం. అప్పుడు ఆ నాయకత్వానికి కానీ సెంట్రల్ నాయకత్వానికి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అదే అంటే అట్లీస్ట్ ఒక 2-3 గెలిచే అవకాశం బీజేపీకి ఉంటే మాత్రము వాళ్ళు ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్ తీసుకొస్తారు.
అంటే ఇక్కడ నుంచి ఒక అరంగేట్రం చేయాలి కదా. నెక్స్ట్ బీఆర్ఎస్ ఉన్నా కూడా కాంగ్రెస్ ప్లేస్ లో మేమే వస్తాము అని చెప్పుకోవడానికి ఒక అవకాశం వాళ్ళం. అయితే ఇందులో 2 కారణాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వము అంత ధైర్యం చేయదు, కానీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు. ఎస్ అదే అంటారు నేను. రాష్ట్ర నాయకత్వం అసలు రాష్ట్ర నాయకత్వం లేదు కదా ఇక్కడ. రాష్ట్ర అచేతన నాయకత్వం, తెలివిలేని నాయకత్వం, మూర్ఖ నాయకత్వం. వాళ్ళు 8 మంది ఎంపీలు ఉండని, 2 ఎమ్మెల్యేలు ఉండని, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏందో, వాళ్ళ సకాలం ఏందో ప్రజలకు తెలుసు. ఇదొకటైతే వీళ్ళు దీని అవకాశం తీసుకొని ప్రజలు, నేను అనేది ప్రజల గురించి నేను మాట్లాడేది, వీళ్ళకు ఈ 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, మనకి ఇన్ని సందర్భాలలో గోదావరి నీళ్లు మనకు వచ్చే నీళ్లను ఆగం చేసినటువంటి ఈ 2 పార్టీలు ఏ రకంగా విద్యారంగంగా గోదావరి పక్కన పెడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీసుకో, డెవలప్మెంట్ తీసుకో, నువ్వు ఏ డెవలప్మెంట్ అను ₹1 అయినా ఈ కేంద్ర ప్రభుత్వం తనకు ఎక్స్ట్రా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నా, నాకు 2 పార్లమెంటు సీట్లు హైదరాబాద్ నుంచి ఇచ్చిర్రు, మోడీని గౌరవించని ఏమాత్రమైన ఆలోచన చేసి ఉంటే ఇంతవరకు చేయలేని పాపాన్ని ఇలాంటి లెక్క కానీ నీకు ఆ కృతజ్ఞత లేదు. కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అప్పీల్. ఇది ఈ విషయం. ఇది చివరగా ఇంకొక దుర్ఘటన, ఒక దురదృష్టమైన ప్రమాదం. అది చాలా మీడియా ఛానల్ చూసిన నేను, నేషనల్, ఇంటర్నేషనల్, ఇది CNN, ఆల్ జజీరా, ఫ్రాన్స్ది F24 ఫ్రాన్స్ ఉంటది కదా, ఇందులో కూడా ఒకరు మాత్రం టెలికాస్ట్ చేసింది ఏంటంటే, CNN లో చూసిన యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మినిమం 1800 మీటర్లు ఉండాలట రన్వే. కానీ అహ్మదాబాద్ రన్వే 3.5 కిలోమీటర్లు ఉంది. కానీ దాని ఎక్స్టెన్షన్ చేసే, డెవలప్మెంట్ చేసే పరిస్థితుల్లో దాన్ని 650 మీటర్లకు కుదించాడు. అప్పుడు DGCA ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా అయితే నీకు ఒకవేళ ఇంకొక అతి తెలుగు పరులు ఉంటారు కదా, 350 మీటర్లో కూడా రన్వే లేపే పరిస్థితి, విమానాన్ని పైకెత్తే పరిస్థితి ఉంటుంది. అట ఎప్పుడు ఉంటది? లేదు, యుద్ధం సమయంలో ఆ నిర్ణయాలు తీసుకుంటారట. కానీ ప్యాసింజర్ తోటి ఇంత పెద్ద పెద్ద విమానాలు 200 ఇంత లోడ్ తోటి, అంటే ఏమి నేషనల్ ఛానల్ కూడా దాన్ని పెద్దగా అది సబ్జెక్ట్ కాదన్నట్టుగా చర్చలు చేస్తలేదు. ఎందుకంటే అది ప్రధానమంత్రి రాష్ట్రం, హోంమంత్రి రాష్ట్రం. ఇక అదే తప్పని మనం పెట్టలేము, ఎందుకంటే టెక్నికల్ కూడా దాన్ని అప్పించినాకనే చేస్తారు. కానీ అయితే ఇంకోటి నేను చూసింది ఒకటి ఏంటంటే, దీంట్లో హ్యూమన్ ఎర్రర్, సడన్ గా అనుకోకుండా తీసుకున్న ఏదో ఒక మిస్టేక్ వల్ల అంత సడన్ గా ఫ్రీ ఫాల్ లెక్క పైనుంచి 600-700 ఫీట్ల నుంచి పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన చెప్పింది ఏంటంటే, ల్యాండింగ్ గేర్ ఏదో ఆన్లో ఉన్నదంటే, ల్యాండింగ్ గేర్ కిందికి ఉన్నదంటే, ల్యాండ్ చేయడానికి అనుకోకుండా నొక్కిర్రా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నొక్కిర్రా అంటే, ఇప్పుడు కొత్తగా బండి నేర్చుకున్నాడు బ్రేక్ తక్కువ మిస్టేక్ లేదా చేసిర్రు, ఇది హ్యూమన్ ఎర్రర్ వల్ల వాళ్ళు కూడా కావాలని అనుకోకుండా చేసిర్రు అనేది ఒక డౌట్, ఒక ఎక్స్పర్ట్ డౌట్, ఒక థియరీ ఉన్నది. బట్ ఏదేమైనా కూడా 200 మంది అనేది ఒకటే షాట్ లో తెచ్చుకోవడం అంటే టూ మచ్. మీరు చెప్పింది అదొక ఎర్రర్. ఇంకొక నేను అదే అంటున్నా, ఈ 650 మీటర్లు అనేది కూడా ఒక ఎర్రర్ కావచ్చు. అదే మన హైదరాబాద్ తీసుకున్నాం అనుకో, రన్వే 4,500 మీటర్లు ఉంటుంది, 4.5 కిలోమీటర్లు. అది కూడా 3.5 కిలోమీటర్లు. నీకు ఇంజన్ మీద బరువు పడకుండా దానికి కావాల్సిన థ్రస్ట్ కింద నుంచి దొరుకుతుంది. చాలా టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి. మనం అంత టెక్నికల్ పర్సన్ కాదు. జనరల్ అంటే న్యూస్ లో తర్వాత బయట ఎక్స్పర్ట్ ఏదైనా కూడా అది ఏందనేది తేలితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకోసారి రిపీట్ కాకుండా ఉంటానికి. అవును. తర్వాత వాళ్ళకి జరిగిన ఆ పోయిన ఫ్యామిలీలకి మనం ఏ రకంగా ఎవరు న్యాయం చేయలేము. ఇట్స్ గాడ్స్ డెసిషన్, మనం ఏం చేయలేము. కాబట్టి ఇంకొక దురదృష్టం ఏంటంటే, అందులో నాలెడ్జ్ అనుకోలే, కింద కూడా ఇంకో దురదృష్టం ఏంటంటే, అది మెడికల్ కాలేజ్ మీద కూలిపోయింది. దాదాపు ఈ రోజుకి ఇప్పటికి మార్నింగ్ కు నిన్నటికి 24 మంది చెప్పారు, ఈ రోజుకి 33 మంది అయిపోయారు. జనరల్ మెడికల్ కాలేజ్ అంటే 100 మంది ఉంటారు. అది లంచ్ టైం అంటే ఆనే జమ అవుతారు. 100-200 మంది లంచ్ దాంట్లో ఉంటారు.
ఉంటారు, చాలా మంది గాయపడ్డారు. గాయపడి ఉంటారు. ఇది చాలా దురదృష్టమైనటువంటి ఘటన. కాబట్టి మనం వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదొకటి. చివరగా అమెరికాలో లాస్ ఏంజలీస్ లో విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అల్లర్లు ఒక ఆయన ఏమంటే కాశ్మీర్ రాలేసినట్టు వేస్తున్నట్టు ఒకడు ఎవడు ఇక్కడ రైట్ వింగ్ కాశ్మీర్ రాలేసినారు వాళ్ళే. అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే అక్కడ డెమోగ్రఫీ చూస్తే లాస్ ఏంజలీస్ లో 100% ఆల్మోస్ట్ ఒక 50% క్లోజ్గా, అంటే 35% ఏమో మైనారిటీ ముస్లిమ్స్ వచ్చిరండి. ఓకే. సో మిగతా ఒక 50% లోకల్స్ అయితే, ఒక 13% ఇండియన్స్, ఒక ఆ లోకల్స్లో కూడా మళ్ళీ మైగ్రెంట్స్. సో మేజర్ రీజన్ ఏంటంటే అన్రెస్ట్కి కొంతమంది చెప్పే రైట్ వింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే వీళ్ళు ఈ ముస్లిం ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ అన్రెస్ట్ అని చెప్తున్నారు. ఇంకొకటి మనం జనరల్ తెలుసుకునేది ఏంటంటే ఆడ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇది మైగ్రెంట్స్కి అపోజిట్గా మైగ్రెంట్స్ ఎల్లగొట్టాలి అనేది అయితే తీసుకున్నాడు కదా, దానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లరి మెయిన్ అదే. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పక్కన మెక్సికో ఉంటుంది, మెక్సికన్స్ ఎక్కువ శాతం మెక్సికన్స్ ఉన్నటువంటి రాష్ట్రం అది. అయితే దాన్ని ఇంకొక ఆర్థిక పరంగా కూడా చూస్తే లాస్ ఏంజల్స్ యొక్క ఆర్థిక పరంగా ఏంటంటే 4.1 ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి రాష్ట్రం అట. అది చాలా పెద్దది. లాస్ ఏంజల్స్ అంటే బిగ్ ఆడు పోయినాడు ఎవడైనా లాస్ కాకపోతే రావాలి. అయితే దాదాపు ఈ దేశం ఆ దేశం కాదు, 9 లక్షల మంది అనాథరైజ్డ్ ఉంటున్నారు. 9 లక్షల మందికి ఎలాంటి పత్రం లేదు వాళ్ళకు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు. అంటే మొత్తం 50 లక్షల మంది అనుకుంటా. అవును, కానీ 9 లక్షల మందికి ఎలాంటి పత్రాలు లేవు. వాళ్ళని ప్రతి వారానికి 3,000 మందిని అరెస్ట్ చేయాలి, బయటకు పంపించాలనేది ట్రంప్ ప్లాన్. అది ఇంకోటి ఏంటంటే ఆడ లోకల్ పొలిటికల్ కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఈయనదేమో పార్టీ, ట్రంప్ పార్టీ, వాళ్ళు ఈయనకు అపోజిట్ పార్టీ ఉంది కదా, డెమోక్రాట్స్. ఈయన రిపబ్లికన్, వాళ్ళు డెమోక్రాటిక్ వ్యతిరేకిస్తుంది. ఈ సేమ్ డెమోక్రాటిక్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు సేమ్ ఇండియాలో జరుగుతున్నటువంటి సందర్భం గుర్తొస్తుంది దాన్ని చూస్తే. కానీ ఈ అమెరికా పెద్దన్న, ప్రపంచానికే పెద్దన్న, నేను చెప్తే యుద్ధాలు ఆగుతున్నాయి అనేటువంటి ట్రంప్ నాయకత్వంలో రాష్ట్రంలో ఇంట్లో యుద్ధం ఆపలేకపోతుంది. ఇది ఒక్కొక్క దేశం, ఒక్కొక్క నాయకుని యొక్క స్థితి. ఇవన్నిటిని కూడా కులంకషంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.